దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానం అనక ఈరోజు 2026 సంవత్సరము మార్చి నెల 19వ తారీఖు. ఈరోజు దేవుని వాక్య ధ్యానము మనమందరము కలిసి చేయటానికై వాక్యాన్ని మనం చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానానికై సిద్ధముగా ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో మీకు శుభములు దీవెనలు కలుగునుగాక. ధ్యాన వాక్యాన్ని చదువుకుందాము. నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా దేవుడు ఇశ్రాయేలు వారిని గూర్చి యూదా వారిని గూర్చి సెలవిచ్చిన మాటలను మనం ధ్యానించుకుంటున్నాము. ఇప్పుడు యెహోవా దేవుడు వారికి అభయం ఇస్తున్నాడు. ఎవరికి? ఇశ్రాయేలీయుల జనాంగానికి, యూదా జనాంగానికి అభయం ఇస్తున్నాడు. ఏమని? నిన్ను రక్షించుటకు నేను నీకు తోడయ్యున్నాను. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడయ్యున్నాను. నిన్ను చెదరగొట్టిన వారిని నేను శిక్షించి నిన్ను కాపాడుతాను అంటూ నీకు ఆరోగ్యం కలుగు చేస్తాననియు నీ గాయములను మాన్పెదనని అంటున్నాడు దేవుడు. ఇక్కడ చెదరగొట్టబడిన ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా చేసిన ఘోర పాపములను బట్టి దేవుడు వారికి గాయములు చేయవలసి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన మరియు ఆయనకు మొదటి పంటగా చేసుకున్న ఇశ్రాయేలు ప్రజలు కష్టాలు బాధలు పడకూడదని, వారి విగ్రహారాధన వలన కలుగుతున్న పాపముల నుండి విడుదలకై అనేక మంది ప్రవక్తలతో ప్రవచనాలు చెప్పించినను వారు ఎవ్వరూ దేవుని మాట విననందున వారందరూ గాయముల పాలైనట్లు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఇక్కడ మంచి మాట, నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఎవరిని ఉద్దేశించి దేవుడు అంటున్నాడు? ఇప్పుడు అర్థమైంది కదా మనకి. ఎవరి గురించి? ఇశ్రాయేలీయుల జనాంగాన్ని గురించి. ఎందుకంటే దేవుడు వారిని మొదటి పంట, వారు దేవుని బిడ్డలు అని దేవుడే స్వయంగా చెప్తున్నను ఈ జనాంగం దేవుని మాట విననొల్లని వారయ్యారు. అందుకని అనేక కష్టాలు బాధలు వారికి కలుగజేసినా, వారికి గాయాలని కలుగజేసినా వాళ్ళు వినలేదు. అందుకని అంటున్నాడు దేవుడు, మీరు ఒక్కసారి నా తట్టు తిరగండి, మీరు విగ్రహారాధన మానండి. విగ్రహారాధన చేయకూడదు, అది చాలా తప్పు. నేనే దేవుడను, మీరు నా బిడ్డలు, మీరు నా ప్రజ, మీరు నా మాట వినాలి. మీరు నా మాట విని నన్ను ఆశ్రయిస్తే మీకు మంచి ఆరోగ్యం కలుగజేస్తాను. మీ పాపముల వలన, మీ దుష్ట క్రియల వలన, మీ అహంకారాల వలన, మీ చెడ్డ తలంపుల వలన మీరు గాయాల పాలయ్యారు. ఆ గాయాలను నేను మాన్పెదను. మీరు రండి, మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను అంటున్నాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఇలాగే ఒక చిన్న మాట ఇందులో పరిశుద్ధ గ్రంథంలోనే, యోబు తెలుసు కదా మనకి. పరిశుద్ధ గ్రంథములో యోబు అంటున్నాడు, 34వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడంటే,
నా మూర్ఖత వలన ఒప్పుకున్నాడు, యోబు ఒప్పుకున్నాడు. మూర్ఖత్వము కలిగి ఉన్నాను నేను అన్న మాట యోబు ఒప్పుకున్నాడు. నా మూర్ఖత వలన నాకు కలిగిన గాయాలు దుర్వాసనతో స్రవించిపోతున్నాయి, బాధ పెడుతున్నాయి, ఓర్చుకోలేకపోతున్నాను. దేనివల్ల? నా యొక్క మూర్ఖత వలన. అందుకే నేను క్షమించమని అడుగుతున్నాను అంటున్నాడు యోబు. దేవునితోనే మూర్ఖంగా ప్రవర్తిస్తూ దేవునితోనే ఎదురుదాడి చేస్తున్న ఈ మూర్ఖపు ప్రజలు మానజాలని గాయాల పాలయ్యారు. యోబు తెలుసుకొని ఒప్పుకున్నాడు కదా. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాటకు జవదాటకుండా చేసినటువంటి మూర్ఖత్వం వలన దెబ్బతిన్నాడు. దేవుడు పిలుస్తున్నా సరే ఎవరు వెళ్ళటం లేదు. వీళ్ళు మానని గాయాలతో పాలైపోయి దెబ్బతింటూ బాధలు పడుతున్నారు, కానీ మార్పు రాల. అయితే ఈ ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞలను కట్టడలను ఆచరిస్తున్న వారైతే దేవుడు వారికి ఆరోగ్యం కలుగచేసి వారి గాయాలను మాన్పిస్తానంటున్నాడు కదా ఒక ప్రక్క. అవును ప్రియ దేవుని బిడ్డలారా, నేడు మనుషులు శారీరక మానసిక గాయాలతో అనుభవిస్తున్నారు. చేసిన పాపాలను బట్టి ఎక్కడ చూసిన భయంకరమైనవి. పాపం భయంకరంగా పెరిగిపోతుంది. యుద్ధాలు, వరదలు, అకాల వర్షాలు, లైంగిక దాడులు, చిన్న బిడ్డలేమి పెద్దవాళ్ళేమి తేడా లేకుండా సాతాను పట్టుకొని ఊపేస్తున్నాడు. ఆ ఊపుకి ప్రతి ఒక్కడు అనుభవిస్తున్నాడే కానీ దేవుని వంక చూడటం లేదు. దేవుని విస్మరించారు. సృష్టికర్తను పూజించటం మానేసి సృష్టాన్ని పూజిస్తున్నారు. అయితే ప్రజలు ఆ గాయాల నుండి విడుదల పొందటానికి గాయాలను మాన్పించే మన దేవుడైన యెహోవా దేవుడు, మన యెహోవా దేవుణ్ణి హృదయపూర్తిగా ప్రార్థనలు మనం చేస్తూ క్షమాగుణము కలిగి ఉండి క్షమించమని అడగాలి. క్షమించమని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. దేవుడే పిలుస్తున్నాడు కదా. పాపములో ఉండగానే మనుషులు దేవుడు చూస్తూ దీర్ఘశాంతమూర్తి అయినటువంటి దేవుడు ఇంకా శాంతముతోనే ఇంకా ప్రజల ఎడల చూస్తూనే ఉన్నాడు. మారతారు, ఇప్పుడైనా మారతారు. మీరు రండి, మీకు ఆరోగ్యం కలుగజేస్తా, మీ గాయాలను నేను మాన్పిస్తా, మీరు రండి అని పిలుస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను తూచా తప్పకుండా పాటిస్తూ వినయ మనస్సు కలిగి క్షమాగుణముతో క్షమించమని దేవుణ్ణి అడుగుతూ మనము నిత్య ప్రార్థనలతో దేవుణ్ణి మహిమపరుచుకుంటూ దేవుణ్ణి అడగాలి. మనము ప్రార్థనలు చెయ్యాలి. మన పాపములను ఒప్పుకోవాలి. మన పాపముల నుండి మనకు రక్షణ కలుగచేయి తండ్రి అని బ్రతిమలాడుకోవాలి. అప్పుడు దేవుడు మనకు తప్పకుండా మనకు ఆరోగ్యం కలుగజేస్తాడు. మనకు కలిగినటువంటి గాయాలని మాన్పిస్తాడు. పరలోక ఆశీర్వాదాలు మనకు అనుగ్రహిస్తాడు. కనుక తక్షణమే మారు మనసు పొంది మనమంతా దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించుచు దేవుని మనం మహిమపరుచుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు స్తోత్రములు.
ప్రభా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుంటున్న ఈ గొప్ప భాగ్యాన్ని తండ్రి మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు 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 నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మా మనసులను మా హృదయాలను నీవు స్వాధీనములు ఉంచుకొని తండ్రి, మేము పాపములో పడిపోకుండా, అపవాది క్రియలకు లోనవ్వకుండా, అపవాది ఆకర్షణలు మేము చూడకుండా నీయందే భయభక్తులు కలిగి నిత్యము తండ్రి నీకు ప్రార్థనలు మేము చేసుకుంటూ నీ ఆశ్రయాన్ని పొందుకుంటూ దేవా, నీ యందు మేము కృతజ్ఞత గలవారమై జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.